First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. మనందరికీ ఒక సర్టెన్ పాయింట్, ఫర్ సపోజ్ 60 ఆర్ 60+లో హ్యాపీగా వర్క్ చేయకుండా రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు, బట్ రిటైర్మెంట్ అయిన తర్వాత మనం వర్క్ చేయలేని స్థితిలో ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ మనకి కావాలి అన్నప్పుడు ముందుగానే మనం ఎలాంటి మెథడ్స్ని పాటించాలి? చాలామంది ట్రిప్స్ కోసమని, లేకపోతే ఏదైనా మ్యారేజెస్ కోసమో, లేకపోతే ఇంకేదైనా అవసరాల కోసం మనకి ఇంత అమౌంట్ ఈ టైంకి వస్తే బాగుండు అలా అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా చేసుకుంటే మంచిదో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫర్డ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిజంగా ఒక సర్టెన్ ఏజ్లో పని చేయలేని పరిస్థితిలో మనకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అన్నప్పుడు ముందుగానే మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఆప్షన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అని, ఎస్ఐపిలు వచ్చాయి, ఇప్పుడు అందరికీ అవేర్నెస్ అయితే వస్తుంది. ఏవి బెస్ట్ మెథడ్స్ అంటారు? ఫిక్స్డ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకోవాలంటే జనరల్గా మనం టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. ఒకటి వాళ్ళ ఏజ్, రెండు వాళ్ళు తీసుకునే రిస్క్ ఎంత తీసుకోవాలి. అంటే ఈ రెండు ఫ్యాక్టర్స్ నేను తీసుకుంటున్నానంటే, నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో పెడితే రిస్క్ ఉంటుంది కాబట్టి ఈ రెండు ఫ్యాక్టర్స్ నాకు ఇంపార్టెంట్. నాతో ఇన్వెస్ట్ చేసేటప్పుడు నాకు ఇంపార్టెంట్. మేడం, ఫస్ట్ ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ ఏం కాదు. అంటే 60 years రిటైర్ అయిన తర్వాతే వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలనేది కంపల్షన్ ఏం కాదు. అంటే కొంతమందికి అవసరం ఉంటుంది, కొంతమందికి మామూలుగా డబ్బులు ఉంటుంది, లేకపోతే రొటేషన్ ఏదో రెంట్స్ లేకపోతే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకునేటప్పుడు 2 factors ఇందాక చెప్పినట్టు. ఒకటి వాళ్ళ ఏజ్ చూసుకోవాలి, తర్వాత రిస్క్ ఎంత తీసుకోగలరు అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం రిస్క్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం మేడం. మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ తీసుకుంటాము అంటారు, ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతిరోజు, ప్రతి నెల, 6 నెలలకి చూస్తూనే ఉంటారు, సార్ మార్కెట్ పడిపోయింది, ఇదైపోయింది, అదైపోయింది. నేను ఎవరైనా నా ఇన్వెస్టర్స్ని ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయించేటప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటారు. 5-7 years చూడకండి మీరు. అసలు 7th year తర్వాత మీకు మీ 7 years వరకు మీ ఎక్యుములేషన్ స్టేజ్, అంటే డబ్బులు కూడబెడుతున్నారు మీరు. 7వ సంవత్సరం తర్వాతే మీకు 7 సంవత్సరాల తర్వాత మీ వెల్త్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ కంటిన్యూ అవుతుంటారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఫిక్స్డ్ ఇప్పుడు మనం అనుకున్నప్పుడు అక్కడ ఏంటంటే రిస్క్, రైట్? సో మన పెట్టిన పెట్టుబడి పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది రిస్క్. అవును కదా? రిస్క్ అంటే ఏంటి మరి? మన మార్కెట్లో ఉంటుంది కాబట్టి పోవచ్చు, పోకపోవచ్చు. ఆ రిస్క్ తీసుకుంటున్నారు మీరు, రైట్? అది రిస్క్. ఈ రెండు ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఫిక్స్డ్ ఇన్కమ్లో. కొంతమంది నేను రిస్క్ తీసుకోను అంటారు, కానీ ఆయన దగ్గర ఒక ₹1 కోటి 2 కోట్లు ఉందనుకోండి, 6% రిటర్న్స్ మీకు చాలు అనుకుంటే ఎఫ్డి వేసుకోండి, అయితే పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి, రైట్? లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన ఎలాగుందంటే ఆ 6%, 7% సరిపోదు, ఎక్కువగా కావాలి. చాలామంది ఉన్నారు, అంటే 1 year 2 yearsలోనే 30%, 40% వస్తుంది కదా సార్, నాకు రాదా అలాగా? ఒకవేళ అస్తమానం 20, 30, 40% వచ్చుంటే ప్రతి ఒక్కరు కోటీశ్వరులే కదా మేడం. సో అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాన్ చేసేటప్పుడు ఇవన్నీ క్లియర్గా అర్థం కావాలి, రైట్? సో ఇందాక ఎఫ్డి అయిపోయింది, పోస్ట్ ఆఫీస్ అయిపోయింది, ఇది అయిపోయింది. అది వన్ మీన్స్ ఆఫ్ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ తెప్పించుకోవాలంటే ఒక మంచి కార్పస్ ఉండాలి. ₹1 కోటి 2 కోట్లు ఉంటే అది పెడితే ఒక 6% దాని మీద వచ్చే రిటర్న్స్ మనం ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు మనం 2 factors మాట్లాడుకున్నాం కదా, ఏజ్, రిస్క్. ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 years ఏజ్ ఉందనుకోండి, అంటే 40 years ఉంది, ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్, జాబ్ చేయగలుగుతారు, కాకపోతే 40 yearsకి రిటైర్ అయిపోవాలనుకుంటున్నాడు. సో డబ్బులు ఉంది, ఆయన దగ్గర కార్పస్ ఉంది, బట్ ఆయన కావాల్సింది ఏంటి? 6% రిటర్న్స్ కావాలి, 12-15% రిటర్న్స్ కావాలి.
అలాంటి పర్సన్ ఏం చేయాలి, రిస్క్ తీసుకోగలరు. ఎందుకంటే ఒకవేళ ఇది తగ్గినా సరే పని చేయగలరు ఆయన, ఒక ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోగలరు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలంటే ఎస్డబ్ల్యూపి అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, క్రమబద్ధంగా ప్రతి నెల ఒక ఇన్కమ్ కావాలనేటప్పుడు ఒక కార్పస్ ఉండాలి. ఫస్ట్ ఒక కార్పస్ క్రియేట్ చేసి ఉండాలి ఆయన. అంటే 40 years వరకు పనిచేశారు కదా, 1 కోటి రూపాయలు 5 కోట్లు కార్పస్ క్రియేట్ చేశారు అనుకోండి, అది ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి మనకు ఒక 12 ఆన్ అన్ యావరేజ్ మనం తీసుకుంటే ఇన్ఫ్లేషన్ ఒక 6%, రియల్ జీడిపి 6.4, నామినల్ జీడిపి అరౌండ్ 12.5% వచ్చింది అనుకోండి. ఆ 12% రిటర్న్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఈక్విటీలోనో హైబ్రిడ్లోనో బ్యాఫ్లోనో చేసి అలాంటి డబ్బుల నుంచి ప్రతి నెల ఒక 6 to 7% ఆర్ 5 to 6-7% ఎస్డబ్ల్యూపి అనేది పెట్టుకుంటే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, రైట్. అంటే మనకి ఎంత వస్తుంది సార్, మనం ఎంత రావాలని టార్గెట్ ఎంత? అది డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ మేడం. ఒక ఆయనేమో 1 కోటి రూపాయలు పెట్టి ఒక 70 లక్షలు పెట్టి 1 కోటి రూపాయలు పెట్టి నాకు 50,000 కావాలనుకుంటారు. సో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ 12% మనకు పెరుగుతుంటుంది. 12 మన ఇందాక నామినల్ జీడిపి ఎంత అనుకున్నాం, 12.5 అనుకున్నాం. ఆ 12.12 వచ్చింది అనుకోండి రిటర్న్స్, 12లో మనం 5-6% తీసుకుంటున్నాం. అంటే మన 6% ఇంకా పెరుగుతుంది కదా. అంటే మన అక్కడ మన మంత్లీ ఇన్కమ్ వస్తుంది మనకి, ప్లస్ మన వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. 2 ఆప్షన్స్. కాకపోతే ఇక్కడ ఉండేది ఏంటంటే రిస్క్. నేను ఇందాక అన్నాను కదా, 40 years అయితే రిస్క్ తీసుకోగలరు, అదే 60 years అయినా తీసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి ఈ రిస్క్ అనేది క్లియర్గా మనం అండర్స్టాండ్ అయినట్టు చెప్పి అప్పుడు మనం పెట్టాలి. సో ఇది కార్పస్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 crores కార్పస్ క్రియేట్ చేసుకున్నారు, ఆయన రిస్క్ తీసుకుంటాను అంటున్నాడు, 62 అయిపోయింది అనుకోండి. అంటే రిస్క్ తీసుకుంటాను అండం అంటే అది పోయినా దాంట్లో కొంత పోయినా పర్వాలేదు నాకు అనేది రిస్క్, రైట్. సో అంటే ఆయనకి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉండాలి. ఉన్నప్పుడు ఆయన రిస్క్ తీసుకోవచ్చు. ఇంకేమి లేదు నాకు ఇదే అనేటప్పుడు ఆ రిస్క్ అనేది ఆలోచించుకుంటూ ప్లాన్డ్గా వెళ్ళాలి ఫిక్స్డ్ ఇన్కమ్కి వెళ్ళేటప్పుడు. సో దాన్ని కూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్లు ఉన్నాయనుకోండి, రిస్క్ తీసుకుంటానని చెప్తే మనం 60 సంవత్సరాల పైన వాళ్ళకి ప్రతిదీ 100% ఈక్విటీలో పెట్టకండి, డైవర్సిఫై చేసుకోండి. కొంత డెప్ట్ ఫండ్లో పెట్టండి ఏదైతే సేఫ్, కొంత అమౌంట్ ఈక్విటీ రిలేటెడ్ ఫండ్స్ హైబ్రిడ్ బ్యాఫ్లో పెట్టుకుని ఒక మంత్లీ ఎస్డబ్ల్యూపి అనేది ఇనిషియేట్ చేసుకోండి. సో ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంటుంది, అక్కడ ఒక సేఫ్ హెవెన్ డెప్ట్ ఫండ్స్లో కూడా మీకు కొంచెం ఫండ్ పార్క్ చేయి ఉంటుంది. ఎప్పుడైతే ఈక్విటీ ఫండ్స్ కానీ ఒక ఛాన్సెస్ ఏదైనా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు కొంచెం యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ పోర్ట్ఫోలియో అనేది పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకుంటే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఓన్లీ రిటైర్మెంట్కి కాదు, ఇప్పుడు 40 years ఆయన మనం మాట్లాడుకున్నాం కదా, అలాంటి వాళ్ళు కొంత ఆయనకు ఆల్రెడీ ఇన్కమ్ ఒక శాలరీ వస్తుంది అనుకోండి, పని చేస్తున్నారు అనుకోండి, సో ఇన్కమ్ వస్తుంది, కానీ ఆయనకి అడిషనల్ ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి. ఎందుకు ఎవ్రీ ఇయర్ లేకపోతే ఒక 5 yearsకి ఒకసారి ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రతి నెల నాకు ఇంత కావాలి అనుకునేటప్పుడు అలాంటి ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్. లేదు నాకు అక్కడ కూడా మళ్ళీ రిస్క్ తీసుకోనంటే మళ్ళీ బ్యాంక్స్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్లు అవన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా అన్ని ప్లాన్ ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది వేరే సోర్సెస్ చేసుకోవచ్చు. కానీ వెల్త్ క్రియేట్ అయ్యి ప్లస్ ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనేటప్పుడు మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్, స్ట్రాటజీ అండ్ ఆప్షన్. ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్ అర్థం కాదో, ఎలా వర్క్ అవుతుందో, ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే మీ సొంత ప్రయత్నాలు చేయకండి. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తే మీ పోర్ట్ఫోలియో వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు. మీ రిస్క్ అప్టైట్ బట్టి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి మీకు వెల్త్ క్రియేట్ చేస్తూ మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేటట్టు కూడా ప్లాన్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మేడం, ఇప్పుడు మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ అనుకోండి, నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, నేను మీ జాబ్ నేను చేయలేను, అలాగే మీరు నా జాబ్ చేయలేను.
సో ఎవరు ప్రొఫెషనల్స్ వాళ్ళు దాంట్లో గ్రో అవుతూ ఇలాంటి ఏదైతే మీ వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళ స్పెషలిస్టులు ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ త్రూ వెళ్తే మీ వెల్త్ క్రియేట్ అవుతుంది, మీ కెరియర్ త్రూ గ్రోత్ ఉంటుంది. అవును. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి Plan ఒక ఫిక్స్డ్ చేసుకుంటే, ఇన్కమ్ కావాలి అనుకునేటప్పుడు ప్రాపర్గా ఒక మంచి కార్పస్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్. కార్పస్ లేకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ రాదు. కార్పస్ డబ్బులు ఉండాలి మీద, డబ్బులు ఉంటేనే మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే. అది ఎప్పుడు వస్తుంది? మీరు చిన్న వయసు నుంచి ఒక చిన్న అమౌంట్ ఎస్ఐపిస్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మ్యూచువల్ ఫండ్ లో చిన్న అమౌంట్ చేసుకున్న పెద్ద కార్పస్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్క పేదవాడు కూడా చేయొచ్చు. ఓకే. 1000 రూపాయలు, 500, 100 రూపాయల నుంచి కూడా చేయొచ్చు. అలాంటి వాళ్ళు కార్పస్ క్రియేట్ చేసుకుంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకుని వాళ్ళకి రిటర్న్స్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళ లివింగ్ అనుకోండి, లేకపోతే రిటైర్మెంట్ అనుకోండి, లేకపోతే పిల్లల చదువుకు అనుకోండి. కొంతమంది అయితే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ఒక ఇల్లు కొనుక్కోవడానికి కూడా ప్లాన్ చేస్తుంటారు. ఈఎంఐస్ తీసుకోకుండా, లోన్స్ తీసుకోకుండా ప్రతి క్రమబద్ధంగా అంత అమౌంట్ నాకు కావాలి, నా కార్పస్ నుంచి అంత కావాలి, ఆ అమౌంట్ తీసుకుని వెళ్ళి ఆ ఫ్లాట్ కొంటారు కదా, ఆ ప్రతి నెల ఆ ఈఎంఐ బదులు దాని నుంచి హెచ్డబ్ల్యూపీ తీసి కడుతూ ఉంటారు. సో మీరు అక్కడ ఇంట్రెస్ట్ కట్టట్లే కదా, మీకు మిగిలినట్టుకే కదా, అది కాకుండా మీ వెల్త్ గ్రో అవుతుంది కదా. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి మేడం. ఎవరైనా ఇది ప్లాన్ చేసుకునేటప్పుడు మా లాంటి వాళ్ళని సంప్రదిస్తే మేము చెప్పగలుస్తాం మేడం. ఓకే. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా మాడ్యూల్ త్రూ యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేకపోతే ఏదైనా సజెషన్ వేరే ఎవరైనా నేను చేస్తున్నానంటే అసలు మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది, మనం ఎంత చేయగలమని చూడకుండా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసి మనీ పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతారు, మీ ప్లాన్ ఏంటి, మీ లైఫ్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. డబ్బులు పోగొట్టుకోవడం చాలా ఈజీ, కానీ అదే డబ్బులు సంపాదించడానికి మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.